Hi friends, this is Satish, faculty of Biological Science. 10th class and intermediate second year లో ఉన్న జీర్ణ వ్యవస్థ డిఎస్సి అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా ఈ తెలుగు మీడియం క్లాస్ ఒకటి చెప్పడం జరుగుతుంది. దెన్ ఆఫ్టర్ ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతాయి. మానవుని జీర్ణ వ్యవస్థ 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ లో లింకు టాపిక్స్ ఎంతవరకు చదవాలి ఏంటి అనే విషయం పైన ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, మానవుని జీర్ణ వ్యవస్థ ఏకకణ జీవుల్లో విధంగా కాకుండా బహుకణ జీవుల్లో మానవుని జీర్ణ వ్యవస్థ సంక్లిష్టమైన నిర్మాణాన్ని కలిగి ఉంది. మానవుని జీర్ణ వ్యవస్థ 9 రకాల పార్ట్స్ అంటే 9 భాగాలను కలిగి ఉంది. ఈ 9 భాగాలను మనం పరిశీలించి చూసినట్లయితే ఫస్ట్ పార్ట్ వచ్చేసి నోరు సార్, తర్వాత వచ్చేసి ఆస్య కుహరం, 3 గ్రసని, 4 ఆహార వాహిక, 5 జీర్ణాశయం. సో ఈ ఫస్ట్ 4 గురించి మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. నోరు బహుగణ జీవుల్లో నోటి యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ప్రత్యేకమైన భాగంగా చెప్పవచ్చు. మానవుని నోటిలో ఉండే ప్రత్యేకమైన కుహరాన్ని ఆస్య కుహరం అని చెప్పి పిలుస్తాం. ఈ ఆస్య కుహరంతో పాటు 3 ప్రత్యేకమైన భాగాలు మానవుని నోటిలో కలవు. అవి నాలుక, లాలాజల గ్రంథులు మరియు ఆస్య కుహరం ఇతర భాగాలు. నాలుక, దంతాలు, లాలాజల గ్రంథులు ఈ 3 భాగాలు కలవు. సో ఈ నాలుక నిర్మాణాన్ని మనం పక్కన పెట్టి ఫస్ట్ దంతాల నిర్మాణాన్ని పరిశీలించినట్లయితే మానవ జీర్ణ వ్యవస్థలో నోటిలో 4 రకాల దంతాలు ఉంటాయి. ఒకటి కుంతకాలు, 2 రదనికలు, 3 చర్వనకాలు, 4 అగ్ర చర్వనకాలు. సో కుంతకాలు, రదనికలు, చర్వనకాలు అండ్ అగ్ర చర్వనకాలు. సో దీన్ని మనం ఐసిటిఎం కోడ్ తో ఇంగ్లీష్ లో చూస్తుంటాం. ఇన్సిజర్, క్రేనియం, ప్రీమోలార్ అండ్ మోలార్. ఓకే, అంటే నమలడానికి, చీల్చడానికి, విసరడానికి వీటి యొక్క భాగాలు మన తర్వాత క్లాస్ లో వస్తాయి. ఓకేనా? సో ఈ దంతాల యొక్క నిర్మాణం ఏంటి? దంతాల యొక్క నిర్మాణం అంటే చీల్చడానికి మరియు ఆహార పదార్థాలను ముక్కలుగా చేయడానికి ఉపయోగపడతాయి. ఓకే, సో ఇక్కడ ఏంటి మనం డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే మానవుని యొక్క దంత సూత్రం అని అడగవచ్చు, లేదా ఈ రకమైన పదార్థాలు చీలడానికి ఉపయోగపడతాయి అని అడగవచ్చు. నోటి కుహరంలో ఉండే దంతాల యొక్క అమరిక యొక్క సూత్రం అని అడగవచ్చు, లేదా దంత నిర్మాణాన్ని అక్కడ చూపించి ఇది ఏ జీర్ణ వ్యవస్థలో ఉండే దంత నిర్మాణం చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అస్థికుహరం లోపల మనకి ఇంకో ప్రత్యేకమైన నిర్మాణాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే నోరు అస్థికుహరంతో పాటు లాలాజల గ్రంథులు ఉంటాయి. లాస్ట్ డిఎస్సి క్వశ్చన్ మేడం ఆన్సర్స్. లాలాజల గ్రంథులు మానవ శరీరంలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. లాలాజల గ్రంథులు టైలిన్ అనే ఎంజైమ్ ను స్రవిస్తాయి. టైలిన్ అనే ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ ను స్రవిస్తాయి. ఇది ఆహార పదార్థంలోని కార్బోహైడ్రేట్లను కొంతవరకు జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఇక్కడ లాలాజల గ్రంథులు అని అనగానే మనకు లాలాజల గ్రంథులకు వచ్చే వ్యాధి పేరు గుర్తుకు రావాల్సింది. ఏంటిది? చిన్నపిల్లలకు మిక్సో వైరస్ పెరిటోడిస్ అనే వైరస్ వలన లాలాజల గ్రంథులు ఉబ్బేసి లాలాజల గ్రంథులకు సంబంధించిన పెరిటోడిస్ అనే ఒక వ్యాధి రావడము జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి నోరు అస్థికుహరం. ఓకే, తర్వాత నాలుక యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే నాలుక పైన ఉన్న టేస్ట్ బర్డ్స్ ఆహార పదార్థాల్లోనే రుచిని గుర్తించడానికి ఉపయోగపడతాయి. మనకి ఎప్పుడైనా జబ్బు చేసినప్పుడు లేదా జ్వరం వచ్చేసినప్పుడు నాలుక పనిచేయదు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. నాలుకలో ఉన్న రుచిగ్రాహకాలు ఆహార పదార్థాలలోని టేస్ట్ ని గ్రహించి అది మెదడుకు సంకేతాన్ని చేర్చడం వల్ల అది ఏ రకమైన పదార్థం అని చెప్పేసి మనం చెప్పడము జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఆహార వాహిక ఫ్రెండ్స్. నోరు అస్థికుహరం తర్వాత వచ్చే ఒక పొడవైన నిర్మాణం లేదా గొట్టం వంటి నిర్మాణం నోరు జీర్ణాశయానికి మధ్యలో ఉండే గొట్టం వంటి నిర్మాణాన్ని అని అడగవచ్చు. ఈ గొట్టం వంటి నిర్మాణాన్ని ఆహార వాహిక అని చెప్పి పిలుస్తాం. ఓకే, సో ఈ ఆహార వాహిక లోపల గోడలు శ్లేష్మ స్తరాన్ని కలిగి ఉంటాయి. ఆహార వాహికలోని గోడలో శ్లేష్మ స్తరాన్ని కలిగి ఉండి ఆహారాన్ని జారడానికి ఉపయోగపడతాయి. ఆహార వాహికలో ఉండే ఈ శ్లేష్మ స్తరం వల్ల ఆహార పదార్థం సులువుగా జారుతుంది. మలబద్ధక సమస్యలు వచ్చినప్పుడు పీచు పదార్థాలు తినమని చెప్పి సలహా ఇస్తుంటారు. సో ఆ పీచు పదార్థాలు తీసుకోవడం వల్ల ఆహార పదార్థానికి బరువు ఆహార పదార్థానికి
మనకి బరువు చేరడం వల్ల మనకి ఆహారం సులువుగా జారడానికి ఉపయోగపడుతుంది. దీన్ని మన ఆహార వాహిక అంటాం. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సెల్యులోజ్ గడ్డి మనిషికి ఎందుకు జీర్ణం కాదు అని ఒక క్వశ్చన్ వచ్చింది. ఆహార పదార్థంలో ఏ రకమైన కెమికల్ ఉంటుంది అనే దాన్ని బట్టి మనకి డైజెస్ట్ అవుతుంది. అంటే సెల్యులోజ్ మనకి ఎందుకు జీర్ణం కాదు అంటే మానవ శరీరంలో సెల్యులేజ్ అనే ఎంజైమ్ లేదు కాబట్టి ఆహార పదార్థంలో గడ్డి తింటే మనకు జీర్ణం కాదు. ఓకేనా? సో మరి ఆహార వాహిక కింద ఉండే నిర్మాణాన్ని మనం ఇలా పిలుస్తాం. ఆహార వాహిక కింద సంచి వంటి నిర్మాణానికి సంబంధించినది. అంటే సంచి ఎక్కడిది సంచి ఎక్కడని మనం అన్ని మెటీరియల్స్ పబ్లికేషన్స్ బుక్స్ అన్ని చూస్తుంటాం. ఆహార వాహిక కింద ఉండే సంచి వంటి నిర్మాణాన్ని జీర్ణాశయం అని చెప్పి పిలుస్తాం. జీర్ణాశయం యొక్క ప్రత్యేకమైన విధులు అవి చేసే పనులు ఏంటంటే జీర్ణాశయం ఆహారాన్ని తాత్కాలికంగా నిల్వ చేయడం, భౌతిక మరియు రసాయనిక మార్పులకు లోను చేయడం. ముఖ్యంగా జీర్ణాశయం యొక్క గోడలు జఠర రసాన్ని స్రవిస్తాయి. ఆహార పదార్థాలను ఆక్సీకరణం చెందించడం, ఆహార పదార్థాలను జీర్ణం చేయడానికి కావాల్సిన రసాయనిక పదార్థాలు. ఐ మీన్ ఇక్కడ ఒక దగ్గరనే జీర్ణాశయంలో జీర్ణం కాదు, ఇంకా మిగతా ప్రాంతాలు కూడా జరుగుతుంది. జఠర రసం స్రవించని గ్రంథి. జఠర రసానికి సంబంధించి సరైన వ్యాఖ్య కానిది. అభ్యర్థులను తికమక పెట్టి టాలెంట్ ఉన్న వాళ్ళని బయటికి ఉంచడం కాంపిటీషన్ ఎగ్జామ్ యొక్క మెయిన్ స్పిరిట్ అక్కడ. జఠర గ్రంథులకు సంబంధించనిది. అందరం ఏం చేస్తాం? జఠర గ్రంథం అని చెప్పేసి జీర్ణాశయం ఆప్షన్ పెట్టేసి వస్తాం. ఇలా కొంత విజయం దక్కడానికి ఇలాంటి కారణాలు కూడా కొంత ఏమవచ్చు. జఠర రసం కేవలం జీర్ణాశయానికి సంబంధించింది. అలాగే జీర్ణాశయం లోపల ఉండే ప్రత్యేకమైన ఆమ్లం హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్న ఆహార పదార్థాలలో ఉన్న వైరస్ ను, బ్యాక్టీరియాలను, వేరే ఇతర పదార్థాలను చంపడానికి ఉపయోగపడనిది అని అనడానికి అవకాశం ఉంటుంది. లేదా ఉపయోగపడేది హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఐ మీన్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ మైక్రో ఆర్గానిజమ్స్ లైక్ మైక్రో థింగ్స్ ఆల్సో ఇట్ విల్ బి కిల్డ్ ఆన్ ద డైజెస్టివ్ సిస్టమ్. బట్ షల్ ఐ సే వన్ థింగ్ ఓన్లీ, హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎంత స్ట్రాంగ్ అంటే వేరే కఠినమైన పదార్థాలను కూడా జీర్ణం చేసే, మానవుని ఎముకలను కూడా జీర్ణం చేసే కెపాసిటీ దీనికి ఉంటుంది. అయితే మనకి డౌట్ వస్తుంది ఇక్కడ, సార్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఎముకలను జీర్ణం చేసే కెపాసిటీ ఉన్నప్పుడు జీర్ణాశయం గోడలకు ఏం కాదా? కాదు. ఎందుకు? శ్లేష్మ స్తరం, మానవుని జీర్ణాశయంలో శ్లేష్మ స్తరం అనే ఒక ప్రత్యేకమైన పొర. ఈ పొర బలమైన యాసిడ్ల నుంచి దెబ్బలు తగలకుండా యాంత్రికంగా మనకి కాపాడుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీర్ణాశయం లోపల. సో ఇక్కడ మనకి కొన్ని ప్రత్యేకమైన ఖండాలు ఉంటాయి, అవి మనం నెక్స్ట్ చూస్తే జీర్ణాశయం లోపల భౌతిక మరియు రసాయనిక మార్పులకు ఆహార పదార్థం మనం తీసుకున్న పదార్థం భౌతిక రసాయనిక పదార్థాలకు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అంటే నేను మీ క్లాస్ చెప్పట్లేదు, కాంపిటేటివ్ కోర్ లో ఈ సిలబస్ ని ఎలా ప్రిపేర్ కావాలో చెప్తున్నా. లెసన్ చెప్పట్లేదు, లెసన్ క్లాసెస్ మీకు అప్కమింగ్ వీడియోస్ లో వస్తున్నాయి. ఏంటంటే ఆహార వాహికలో బయలుదేరిన ఆహారం ఈ రకమైన చలనాలు ప్రదర్శిస్తుంది అంటారు. ఏంటి ఇక్కడ? ఆహార వాహికలో కుంతకాలు, రదనికలు, చర్వనకాలు, అగ్ర చర్వనకాల ద్వారా పదార్థం చిందించబడి లాలాజలంతో కలిసి పాక్షికమైన ద్రవ స్థితిలోకి మారి ఆ ఆహార పదార్థం ఒక ప్రత్యేకమైన మూమెంట్స్ ద్వారా తరంగాల అంటే పెరిస్టాల్టిక్ చలనాల ద్వారా ఆహార పదార్థం జీర్ణాశయానికి చేరుతుంది. పెరిస్టాల్టిక్ చలనాలు చూపని అవయవం అని అడగడానికి అవకాశం ఉంటుంది. అది ఆల్మోస్ట్ అన్ని భాగాలకు ఈ చలనాలు చూపెడుతూ ఉంటాయి. సో ఆహార వాహికలో ప్రత్యేకమైన చలనాలు మనం ఎక్కడ గమనిస్తాం? ఆహారం పదార్థాలు ప్రయాణం చేసేటప్పుడు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కాలేయం. మీకు తెలుసు, మంచి ఆల్కహాల్ ప్రియులకు తొందరగా దెబ్బతినేది. రీజనరేట్ ఆర్గాన్ అంటే తొందరగా పునరుత్పత్తి చెందే సామర్థ్యం కలిగినది. ఎర్ర రక్త కణాలు కొన్ని చనిపోయినవి. బైలిరూబిన్, బైలివర్డిన్ అనే కెమికల్స్ తయారయ్యేది. రసాయన కర్మశాల, రసాయన ప్రయోగశాల మరి 120 days ఎర్ర రక్త కణాల లైఫ్ స్పాన్ ముగించుకునేవి. బైలిరూబిన్, బైలివర్డిన్ తయారు చేసేది. అంతకంటే ముందు పైత్య రసాన్ని స్రవించేది. కాలేయం అతి పెద్ద గ్రంథి, పైత్య రసాన్ని స్రవిస్తుంది. కాలేయంలో ఉండే కొన్ని ప్రత్యేకమైన కాలేయ లర్మికలు పైత్య రసాన్ని తయారు చేస్తాయి. పైత్య రసంలో ఎంజైమ్లు ఉంటాయి. ఎంజైములు లేని
రసం మనం ఈ వీడియోలోనే డిస్కస్ చేసాము. అయినది కానిది ఎంజైములు లేని రసం పైత్య రసం. పైత్య రసాన్ని విడుదల చేసే గ్రంథి కాలేయం. ఆల్కహాల్ తాగినప్పుడు దెబ్బతినే కణాలు కాలేయ కణాలు. అంటే అతి పెద్ద గ్రంథి కానిది అంటే అందరం కాలేయం అని మళ్ళీ అక్కడికి వెళ్ళదు. ఆల్రెడీ మనం సెకండ్ వీడియో చూసాం కాబట్టి ఇప్పటికి మీరు అలర్ట్ అవుతూనే ఉంటారు. మీరు అందరూ డిఎస్సి ఆస్పిరెంట్స్, చాలా ఫండర్లు, ఎక్స్పర్ట్లు. నేను జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు ఇస్తున్నాను. మీకు అంతా తెలుసు, కాకపోతే చదివే విధానంలో మీకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో చేసే వీడియో ఇది. కాలేయం చేసి ఇంకో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఎమల్సీకరణ. ద బైల్ జ్యూస్ యాక్ట్ ఆన్ ద ఫ్యాట్స్ మీన్ కాలేయం నుంచి విడుదలైన పైత్య రసం కొవ్వు పదార్థాలను చిన్న చిన్న అణువులుగా మార్చే ప్రక్రియలు ఎమల్సిఫికేషన్. ప్రాసెస్ ఆఫ్ ఎమల్సిఫికేషన్ మీన్ bile juice act on the fats. That time fat molecules also divided into very minute molecules. These processes are called emulsification process. Emulsification అంటే ఆ జీర్ణాశయం నుంచి బయలుదేరిన ఆహారం కాలేయంలో ఉన్న పైత్య రసంతో కలిసి పూర్తి స్థాయిలో జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా రెండు భాగాలు ఉన్నాయి. జీర్ణాశయం కింద ఉండే మెలికలు తిరిగిన నిర్మాణం. మెలికలు అంటే నిర్మాణం మీకు అందరికీ తెలుసు, చిన్న పేగు, స్మాల్ ఇంటెస్టైన్. చిన్న పేగులోకి ఆహారం ఎక్కడి నుంచి చేరుతుంది తెలుసు మనకి, జీర్ణాశయం నుంచి అని చెప్పేసి. జీర్ణాశయము కింద ఉండే మెలికలు తిరిగిన నిర్మాణాన్ని చిన్న పేగు అని పిలుస్తాం. ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే చిన్న పేగులో వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. చిన్న పేగు యొక్క గోడల వద్ద వేళ్ళ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ వేళ్ళ వంటి నిర్మాణాలను ఏమంటారు? ఆంత్రచూషకాలు. చూషకాలు జీర్ణాశయంలో జీర్ణమైన ఆహార పదార్థాలలో అవసరమైన పదార్థాలను గ్రహించుకొని అనవసరమైన పదార్థాలను పెద్ద పేగుకు పంపిస్తాయి. ఆహార పదార్థాలు ఆక్సీకరణం చెందిన తర్వాత శోషించే కణాలు ఉండే అవయవం పేరు. క్వశ్చన్ 100 కిలోమీటర్ల దూరం ఉండే ఆన్సర్ ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, సో జీర్ణాశయం నుంచి ఆహారం జీర్ణమైన తర్వాత చిన్న పేగు యొక్క లోపలి గోడల్లో చూషకాలు ఆహార పదార్థాల్లో అవసరమైన దాన్ని గ్రహించి మిగిలిన పదార్థాలన్నింటినీ పెద్ద పేగుకు తరలిస్తాయి. ఓకే, చిన్న పేగు సంబంధించి ఒక వ్యాఖ్య అని అంటాడు. ఇక్కడ చూషకాలు ఉంటాయి, ఇక్కడ చూషకాలు ఉండవు. ఇది ఆహారం ఆక్సీకరణం చెందిస్తుంది, చూషకాలు ఉంటాయి ఆక్సీకరణం చెందించదు. ఆక్సీకరణం చెందించిన ఆహార పదార్థంలో అవసరమైన దానిని తీసుకొని అనవసరమైన దానిని పెద్ద పేగుకు పంపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పెద్ద పేగు. ఓకే, ఏది తిన్నా జీవితం ఇక్కడ వరకే. అందరు అనుకుంటారు ఇదంతా పెద్ద లైఫ్ అని చెప్పేసి. మనం ఏది తిన్నా ఈ సిస్టమ్ కోసమే, అది మీ అందరికి కూడా తెలుసు. ఓకే, థ్యాంక్ యూ. పెద్ద పేగు. చిన్న పేగు తర్వాత ఉండే ప్రత్యేకమైన పెద్ద పొడవైన గొట్టం లాంటి ప్రత్యేక నిర్మాణం పెద్ద పేగు. పెద్ద పేగులో అందరు అనుకుంటారు ఇక్కడ మనం కాదు. పెద్ద పేగులో కూడా మరేమైనా ద్రవ పదార్థాలు ఏదైనా ఉన్నట్లయితే అవి పూర్తిగా గ్రహించుకొని మిగిలిన వ్యర్థ పదార్థాలను బయటికి పంపించడానికి చేసే ఒక ప్రత్యేకమైన నిర్మాణం పెద్ద పేగు. ఆ పెద్ద పేగులో అనువంతిత అంటే అనుబంధ విసర్జక అవయవాలు ఇది కూడా ఒకటి అని చెప్పవచ్చు. మనకి అక్కడ శ్వాసక్రియ దగ్గర స్టార్ట్ అవుతుంది. సో ఈ విసర్జక వ్యవస్థతో పాటు పెద్ద పేగులో కోలాన్ని ఇతర భాగాల్లో ప్రత్యేకమైన సంబంధమైన వ్యర్థ పదార్థాలు తయారై అది మన ద్వారా బయటికి బహిష్కరించడం. అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నోటి నుంచి పాయు వరకు మొత్తం ఒకటే సిస్టమ్ కాకుంటే దాని పేర్లు మారుతుంటాయి. ఇక్కడ దాన్ని నోరు అని చెప్పి, ఇక్కడ గ్రసన్ అని చెప్పి, ఇక్కడ ఆహార వాహిక, ఇక్కడ జీర్ణాశయం, ఇక్కడ చిన్న పేగు, ఇక్కడ పెద్ద పేగు అని చెప్పి నేమ్స్ చేస్తుంటారు. సో దీని యొక్క ఇంక్లూడ్ టాపిక్ జ్యూసెస్ యొక్క టాపిక్స్ అన్ని ఇంటర్మీడియట్ సెకండరీ బుక్ లో ఒక టెక్స్ట్ లో ఇచ్చారు, అది చూస్తే సరిపోతుంది. మానవుని జీర్ణ వ్యవస్థ టాపిక్ లో ఈ అంశాలతో పాటు మరిన్ని అంశాలు కూడా ఉంటాయి. నేను మీకు జస్ట్ ఓన్లీ అనాలిసిస్ ఆఫ్ కోర్ సిలబస్ మాత్రమే చెప్పడం జరిగింది. అప్కమింగ్ క్లాస్ లో శ్వాస వ్యవస్థ, విసర్జన, ప్రత్యుత్పత్తికి సంబంధించిన వ్యవస్థలు చూస్తుంటాం. మీరు చూస్తున్నారు గణేష్ యూట్యూబ్ ఛానల్, Satish, Faculty of Bioscience. Please subscribe, share and my video. Thank you friends.